రేపు 20వ తేదీ నాడు ఉమ్మడి మెదక్ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చలో లాగచర్ల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మెదక్ ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలలో నియోజకవర్గాలలోని గిరిజన సంక్షేమ సంఘం గిరిజన విద్యార్థి సంఘం కమిటీల వారు, అదేవిధంగా తాండాలలోని వారు ప్రతి ఒక్కరూ కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లాగచర్ల గ్రామం సమీపంలో ఉన్నటువంటి 5 తాండాలలో మరి ఫార్మా కంపెనీ గురించి జరుగుతున్నటువంటి విషయంపై ఆ తండకు సందర్శనకు మరి గిరిజనులకు అండగా గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలో లాగచర్ల కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున గిరిజనులు అధిక సంఖ్యలో అట్టి కార్యక్రమానికి విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క గిరిజనులకు తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే గిరిజనుల పైన ఆక్రమంగా అన్యాయంగా పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలి, మరి బేషరతుగా వారిని జైలు నుండి విడుదల చేయాలని చెప్పేసి మేము రేపు అక్కడికి వెళ్తా ఉన్నాము. కావున ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో మిమ్మల్ని పోలీసు అరెస్టులు చేసిన వాళ్ళ నుండి మీరు తప్పించుకొనైనా సరే రేపు ఆ కార్యక్రమానికి మీరు రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. లాగచర్ల గిరిజన ఫార్మసిటీ బాధితులకు అండగా గిరిజన సంక్షేమ సంఘం గిరిజన విద్యార్థి సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా ఆధ్వర్యంలో రేపు 20వ తారీఖు నాడు గిరిజన తండల సందర్శన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి గిరిజన తండలలో ఏదైతే ఫార్మసిటీకి భూములు కావాలని చెప్పేసి దాదాపు 10 నెలలుగా సతాయించి అనుకోని సంఘటన ఎవరో ఊసిగొల్పి అమాయక గిరిజన ప్రజలను బాగా కొట్టి రాత్రి 12 గంటలకు జైళ్లలో పోలీస్ స్టేషన్లో నిర్బంధించి అరాచకం చేస్తున్న ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాము. అరెస్టు చేసిన జైల్లో పెట్టిన గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలి. అక్కడ ఉన్నటువంటి గిరిజన తండలలో ఉన్నటువంటి పోలీస్ ప్రొటెక్షన్ పోలీసు వాళ్ళు కూడా అక్కడ నుంచి వెనక్కి తిరిగేయాలి. అక్కడ శాంతియుత వాతావరణం కల్పించాలి. అమాయక గిరిజనులు పోలీసులతో భయపడి ఇప్పటికీ అడవులలో బతుకుతున్నారు. భయపడి తిండి కూడా సరిగా తినలేకపోతున్నారు. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, రైతులు ఉన్నారు. కాబట్టి వాళ్ళను వెంటనే విడుదల చేసి వాళ్ళపైన పెట్టిన కేసులను ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.